మళ్ళీ జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. మంచి సబ్జెక్ట్ ఇందులో మనకు కనబడుతుంది ప్రియులారా. శ్రేష్టమైన దాన్ని కనుగొని, ఆ శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి అతని దగ్గర ఉన్నదంతయు కూడా పోగొట్టుకొని దాన్ని సొంతము చేసుకున్నారు. అంటే శ్రేష్టమైనది అనగా సింపుల్‌గా చెప్పాలంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆత్మ సంబంధమైనటువంటి జీవితము. అనగా అదే విషయం గురించి మాట్లాడుతూ ఈ దేవుని రాజ్యము గురించి అనగా సంఘము గురించి అనగా పరలోక రాజ్యము గురించి మాట్లాడుతూ మరొక సందర్భంలో ఉన్నటువంటి విషయాలు కూడా మనం ఒక్కొక్కటి మనం పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ మనం దానికి ఉన్నటువంటి లక్షణాలు కనుక మనం ఒక్కొక్కటిగా మనం చూస్తూ గనక ఈ వచనాలు చూస్తే నిజంగా హార్ట్ఫుల్గా 100కి 100% మీ పూర్ణ మనస్సుతోటి, పూర్ణ హృదయముతోటి, పూర్ణ ఆత్మతోటి మీరు సంఘములోనే ఉన్నారా అనే ప్రశ్నకి సమాధానం వెతుకుదాం మనం. సాధారణంగా సంఘం అనగానే 4 గోడలు కట్టేసి, ఆ గోడల మీద 10 రేకులు వేసేసి, దాని మీద ఏదో ఒకటి పెట్టి, ఒక మంచి టైటిల్ పెట్టి, మీరు దీనికి సంబంధించినటువంటి వారు, ఇంక మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళడం రాంగ్ అని చెప్పేసి బైబిల్లో లేనటువంటివన్నీ చెప్పే మాటలు మనకి బయట కనబడుతూ ఉంటాయండి. దానికి రకరకాల పేర్లండి. తల్లి సంఘం, పిల్ల సంఘం, మామ సంఘం, అత్త సంఘం, పేర్లు చాలా ఉన్నాయి. ఈ తల్లు తండ్రులు ఇలాంటి సంఘాలు, ఈ పేర్లు అనేవి మనకి బైబిల్లో కనిపించవండి. ఇదంతా కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటి బోధ. ఇంతకీ సంఘం అంటే ఏంటి ఇంతకీ అనేది తెలియకపోవటం వల్ల, వాస్తవానికి సంఘానికి డెఫినేషన్ తెలియకపోవటం వల్ల రకరకాలుగా భ్రమపడుతూ, రకరకాలుగా ఆలోచిస్తూ, రకరకాలుగా డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. సంఘం అంటే ఏంటనే దాని మీద కూడా అనేక రకాల క్లమ్జీనెస్ అనేది మనకి బైబిల్లో బయట కనబడుతూ ఉంటుందండి. అది మనం బైబిల్లోకి వస్తే క్లమ్జీనెస్ క్లారిటీకి మనకు అర్థమైపోద్ది. సో ఈ సంఘము గురించి, సంఘానికి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి ఇంతకీ, సంఘానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి ఇంతకీ అని కనుక మనం బైబిల్లో నుంచి మళ్ళీ చూడగలిగినట్లయితే కనుక యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు మరొక చక్కటి వివరణ ఇవ్వటం అనేది మనకు కనబడుతుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనం మనం చూద్దాం. 5వ వచనం మనం చూస్తే యేసు ప్రభు వారు ఇట్లా అంటున్నారు. ఏమంటున్నారు ఎందుకంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని, జాగ్రత్తగా మీరు చూడాలండి, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత చక్కగా ఉందండి. అంటే బైబిల్ పట్టుకొని మంచి వైట్ డ్రెస్ వేసుకొని చాలా చక్కగా మంచిగా తలదువ్వుకొని మనం చర్చికి వెళ్ళినంత మాత్రాన సంఘములో వ్యక్తులము కాదండి. అసలు నువ్వు సంఘం అనగానే మనకి చర్చి కనబడుతుంది. అంటే చర్చ్ అనేది 4 గోడలు కనబడుతుంది, కానీ సంఘం అనేది 4 గోడలు కాదండి. అది ఆత్మ సంబంధమైనది. పరలోక రాజ్యం అనేది ఈ లోక సంబంధమైనది కాదు. యేసు ప్రభు వారిని అడుగుతారన్నమాట పిలాతు, నువ్వు రాజువా అన్న వెంటనే, ఎస్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ ది కింగ్స్, రాజులకు రాజుని. మరి ఏది అనగానే ఆయన అంటారు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ నా రాజ్యమే కనుక ఈ లోక సంబంధం అయ్యి ఉంటే నాతో మాట్లాడడానికి నీ మెడ మీద తలకాయ లేకుండా ఉండేది. ఈ లోక సంబంధమైనది కాదు కనుకనే మీరు ఇలా మాట్లాడుతున్నారు. రాజ్యం అనేది పర సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. సంఘము అనగానే ఆత్మ సంబంధమైన సహవాసము కలిగినటువంటిది. మరి ఎందుకు బ్రదర్ ఈ మందిరాలు అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయంగా బలపడటానికి, ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన అనేకమైన విషయాలు ధ్యానించడానికి, ఆత్మ సంబంధమైన అనేక సమస్యలకు ప్రార్థనలో పోరాటము చేయటానికి, ఆత్మ సంబంధమైనటువంటి వారుగా ఒకరికొకరు హెచ్చరించుకొనొచ్చు, ఒకరికొకరు బోధించుకొనొచ్చు, ఒకరికొకరు యోగ్యునిగా ఎంచుకొనొచ్చు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కనపరుచుకోవడానికి కట్టుకున్నటువంటి ఒక ప్లేస్,
ఒక కన్స్ట్రక్షన్. అంతేగాని అందులోనే దేవుడు ఉంటారు అనుకోవటం అనేది అమాయకత్వం ప్రియులారా. ఎక్కడైతే దేవుని యొక్క పిల్లలు అనేక మంది కూడుకొని ఆయన మాటలు ధ్యానిస్తూ ఉంటారో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ప్రియులారా, ఒకరితో ఒకరు దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా, మలాకి గ్రంథంలో మనం చూడొచ్చు, మలాకి గ్రంథం చివరి అధ్యాయంలో మనం చూడొచ్చండి 16వ వచనంలో, ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించెను. అది ఇద్దరా, ముగ్గురా, నలుగురా, 10 మందా కాదండి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు లేదా ఎక్కడైతే కొంతమంది భయభక్తులు గలవారు, ఎక్కడైతే దేవుని అందలి భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు చెవియొగ్గి ఆలకించును. ఒకరిగా మనం చేసే ప్రార్థనకి, సంఘముగా మనం చేసే ప్రార్థనకి చాలా వ్యత్యాసం మనకు కనబడుతూ ఉంటుందండి. సంఘముగా ప్రతి ఒక్కరు గ్యాదర్ అవ్వాలి. ఎందుకు గ్యాదర్ అవ్వాలంటే ఒకరికొకరు బలపరుచుకోవాలి, ఒకరిలో ఉన్నటువంటి లోపాలు ఒకరికొకరు హెచ్చరించుకోవాలి, ఒకరికొకరు బోధించుకోవాలి, ఒకరికొకరు యోగ్యునిగా ఎంచుకోవాలి, ఒకరితో ఒకరు సమాధాన పడాలి. అదొక విశ్వాస గృహము, అదొక ప్రేమ కుటుంబము, అదొక దేవుని కుటుంబము గనక సహవాసం అనేది చాలా ఇంపార్టెంట్. కనుక అందరం గ్యాదర్ అవటానికి ఒక ప్లేస్ కావాలి. అందు నిమిత్తము కన్స్ట్రక్షన్ని మనకి బయట బైబిల్లో మనకు కనబడుతుంటుందండి. సమాజ మందిరాలు అని మనకు కనబడుతుంటుందండి అలాంటి పేర్లు మనకి బైబిల్లో. కనుక మనం దానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేస్తూ ఉండిపోతున్నాం. కానీ దేవుడు చెప్పినటువంటి ఈ సంఘాన్ని, దేవుడు ప్రస్తావించినటువంటి, దేవుడు మనకి బైబిల్లో చూపించినటువంటి అసలైనటువంటి దాన్ని మనం విడిచిపెట్టి అసలైన దానిని ప్రోత్సహించే, అసలైన దానిలోకి మనం చేరిన తర్వాత నిలకడగా నిలబడటానికి, అసలైన దాంట్లో మనం చేరుకున్న తర్వాత బలపడే విధంగా ఉన్నటువంటి దానికి మనం ప్రయారిటీ ఇస్తూ దీనిని మనం విడిచిపెడుతున్నాం. అంటే ఏంటి బ్రదర్, ఇది ఇంపార్టెంటా అది ఇంపార్టెంట్ అంటే రెండు ఇంపార్టెంటే. సమాజంగా అందరం ఒక దగ్గర సహవాసంగా కూడుకోవడం ఇంపార్టెంటే. అలా కూడుకున్నా కూడా మనం దేవుడు చెప్పిన విధంగా మనం సంఘంలో ప్రవేశించి లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి. దేవుడు చెప్పిన విధంగా సంఘంలో ప్రవేశించాము కానీ దేవుడు చెప్పిన విధంగా సహవాసంగా మనందరం ఒక దగ్గర కూడుకోవట్లేదు, అప్పుడు కూడా నష్టమే మనకి. రెండూ ఉండాలి. అందుకే బోధ యందును, సహవాసం యందును, ప్రార్థన యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండవలెను. ఎడతెగక ఉండాలి మనందరం కూడా. కనుక దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? అందుకే దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించలేకపోతే సంఘంగా మనం ఎక్కడ కూడుకున్నా కానీ అందులో నీకు దేవుడు యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో మనకి ఎటువంటి ఉపయోగం లేదు, మనకి ఎలాంటి ప్రయోజనం రాదు, మనం పరలోకానికి చేరుకునే అవకాశాలు లేవు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను మనం జన్మించాలి. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించడం అంటే ఏంటి ఇంతకీ అనగానే దేవుని యొక్క వాక్యము చాలా చక్కగా మనకి తీతుకు రాసినటువంటి పత్రికలో చక్కటి వివరణ మనకు కనబడుతుంది. మీరు చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం మనం చూస్తే 5వ వచనం మనం చూద్దామండి. 5వ వచనం మనం చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. ఎంత చక్కటి విషయం అండి, ఎంత వండర్ఫుల్ విషయం అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము మనం తీసుకోవాలి. అనగా ఆత్మ మూలంగా నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. అనగా మనం ఏం చేయాలి తెలుసా? పునర్జన్మ సంబంధమైన స్నానము అనగా బాప్తిస్మము మనం తీసుకొని పరిశుద్ధాత్మను మనం పొందుకొని మనము ఒక కొత్త సృష్టిగా కొత్తగా జన్మించాలి. కొత్తగా జన్మించడం అంటే ఎలాగా, ఏ విధంగా మనం కొత్తగా జన్మించాలి? ఏంటి అసలు కొత్తగా జన్మించడం అంటే ఏంటి? ఎంతకనగానే